వైసీపీ తరపున తరచూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే నేతల్లో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు ఖచ్చితంగా ఉంటారు. అయితే ఈ మధ్య ఆయన మాటల్లో జోరు తగ్గిపోవడంతో పాటు ఆ మాటల్లో పంచులు కనిపించడం లేదు. పైగా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏకంగా వైసీపీనే ఇబ్బందులు పడేశాయి. అసలు పేర్ని నాని ఏం మాట్లాడారు? ఆ మాటల వలన వైసీపీకి వచ్చిన నష్టమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తాజాగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల అకౌంట్ లో 15,000 చొప్పున మనీ జమ చేసింది. దీంతో ఈ పథకం పట్ల ఏపీ వ్యాప్తంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మీడియా సైతం దీన్ని హైలైట్ చేయడంతో మంచి మైలేజ్ కూడా వచ్చింది. దీంతో వైసీపీ ఒక్కసారిగా అలర్ట్ అయింది. అసలు ఈ పథకం ఏమీ లేదని చెప్పాలని ఎంతో ప్రయత్నించింది. ఇందుకోసం ఆ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. ప్రెస్ మీట్ పెట్టి ఎప్పట్లాగే తనదైన స్టైల్లో ప్రత్యర్థి పార్టీ టీడీపీపై సెటైర్లు వేశారు. అసలు ఈ పథకం ఆటో డ్రైవర్లకు సేవ కాదన్నారు. ఈ రోజు పండుగ కాదు దగా అన్నారు. ఇంతవరకు బానే ఉన్న పేర్ని నాని అక్కడితో ఆగితే బాగుండేది. కానీ ఆయన మరో అడుగు ముందుకు వేసి సీఎం చంద్రబాబుకి ఒక సవాల్ విసిరారు. ఆటోల్లో అందమైన రోడ్లలో తిరగడం కాదు, నాతో వస్తారా? ఏ నియోజకవర్గానికి వెళ్దాం? తాడిపల్లిగూడెంకి వెళ్దామా? కైకలూరుకి వెళ్దామా? పెడనకు వెళ్దామా? అవనిగడ్డకు వెళ్దామా అంటూ సవాల్ విసిరిన పేర్ని నాని రోడ్లన్నీ గతకులతో ఉన్నాయన్నారు. మీరు ఆసుపత్రిలో చేరకపోతే నన్ను అడగండి, మీకు ఏదో ఒకటి అవుతుంది. నడుం పట్టేస్తుంది, వెన్నుపూస విరిగిపోతుంది, ఏదో ఒకటి జారిపోతుంది. సన్నగా ఉన్న రోడ్లపై వెళ్లడం కాదు అంటూ నాని సెటైర్ వేశారు. అయితే ఇప్పుడు పేర్ని నాని మాటలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. గత వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో ప్రజలు ఎన్నిసార్లు రోడ్ల గురించి చెప్పినా మాజీ సీఎం జగన్ పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గర పడిన టైంలో కొద్దిగా మరమ్మతులు చేయించారు. అయితే దాదాపు 5 ఏళ్ల పాటు గతుకుల రోడ్లతో ఇబ్బంది పడిన ప్రజలు ఆ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు. ఇప్పుడు పేర్ని నాని చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైసీపీ హయాంలో ఏపీ ప్రజలకు వర్తిస్తాయని టీడీపీ వర్గీయులు కౌంటర్లు ఇస్తున్నారు. ఎంతో మంది ప్రజలు ఆ గతుకుల రోడ్లలో ప్రయాణించలేక నానా ఇబ్బందులు పడ్డారని, మరి అప్పుడు పేర్ని నానికి ఈ విషయం గుర్తుకు రాలేదా అని టీడీపీ వర్గాల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. పేర్ని నాని మాటల ప్రకారం ఏపీలో ప్రజలందరి నడుములు పడిపోయినట్లే, ప్రజలు వెన్నుపూసలు విరిగినట్లే, కొన్ని జాయింట్లు జారినట్లే అనుకోవాలని టీడీపీ వర్గాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో అనవసరంగా మాట్లాడి తమ గొయ్యి తామే తవ్వుకున్నామని పేర్ని నానితో పాటు వైసీపీ శ్రేణులు నాలిక ఖర్చుకుంటున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి.